ఈ మధ్య ధ్యానం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ప్రాతల నుంచి ఇవన్నీ ఉన్నవే, కొత్తగా ఉన్నవే కాదు. మళ్ళీ పాత విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదంతా చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు ధ్యానం అనేది కూడా ఈ రోజుల్లో మెడిటేషన్ మనం చేస్తున్నాం. దీనికి ముందు ఎక్సర్సైజ్ లేదన్నది. ధ్యానం ముందు యాక్చువల్గా మనం పూజ చేసేప్పుడు ముందు షట్ కర్మలు అని చేస్తారు సార్. ఒక 6 కర్మలు చేస్తారు, ఎట్లా పెట్టిస్తారు, అట్లా చేయిస్తారు. యాక్చువల్లీ ముద్రలు వేయడం వల్ల కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు శరీరంలో చెడు శక్తి ఉండి ధ్యానం చేస్తే ధ్యానం సరిగా రాదు సార్. ధ్యానంలో ఉండే గొప్పతనం ఏంటంటే మీరు ఏ భగవంతునైనా ప్రార్థించండి, ఆయన మీరు కోరుకుంటే మీకు ఇస్తాడు. ఏ దేవుడినైనా సరే, ఇప్పుడు మీరు బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు డబ్బు కావాలంటే ఆయన డబ్బు ఇస్తాడు, నాకు భక్తి కావాలంటే భక్తి ఇస్తాడు. మీరు ఏదిగా నేను ఒకరికి అపకారం చేయాలన్నా సరే అంటాడు. ఆయనే కాదండి, దొంగ వెళ్ళి నేను ఇవాళ దొంగతనం చేస్తున్నాను, నాకు దొంగతనం సక్సెస్ కావాలంటే ఆయన సరే అంటాడు. కానీ కర్మ మనం అనుభవించాలి తర్వాత. మీరు ఆయన ఏది అడిగినా ఇస్తాడు, కానీ కర్మను మటుకు మనం అనుభవించాలి సార్. సో ధ్యానం అనేది మనం చేసేప్పుడు ఒక మంచి పనికి ధ్యానం చేయాలి సార్. తర్వాత ఈ ధ్యానం చేసే ముందు శరీరాన్ని ముఖ్యంగా స్నానం చేయాలి సార్. స్నానం చేస్తే శరీరం కొంచెం క్లీన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ధ్యానం అందరూ రామదేవ్ వీళ్ళంతా మీకు చాలామంది నేర్చుకుంటున్నారు. అంటే శరీరాన్ని ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి, కళ్ళుని 12 సార్లు కుడివైపు తిప్పాలి, 12 సార్లు ఎడమవైపు తిప్పాలి. మెడని కూడా ఇట్లా 12 సార్లు తిప్పాలి, ఇట్లా 12 సార్లు తిప్పాలి. అదేవిధంగా షోల్డర్స్ కూడా 12 సార్లు తిప్పాలి, కుడివైపు వెనక్కి 12 సార్లు, ముందుకు 12 సార్లు. అంటే చెస్ట్ని కూడా 12 సార్లు తిప్పాలి. తర్వాత నడుము రింగ్ ఎక్సర్సైజ్, నడుము కూడా 12 సార్లు తిప్పాలి. అదేవిధంగా మోకాళ్ళను 12 సార్లు ముందుకు ఒకసారి, వెనక్కి ఒకసారి. పాదాలను కూడా 12 సార్లు ముందు తిప్పితే శరీరం ప్రక్షాళన అయిపోతుంది. అప్పుడు మనం ఈ ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. చాలా మంది అవును సార్. ఇది యాక్చువల్గా దీని గురించి మనం నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. మనం ఆత్మపై ధ్యానం దాని గురించి. అదేమో 2 హృదయాలు. 2 హృదయాల ధ్యానం చేయటం వలన మనం ప్రపంచాన్ని బ్లెస్ చేస్తాం సార్. ఇప్పుడు 2 హృదయాల ధ్యానంలో ముఖ్యంగా మన దానిలో మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు ఉండవచ్చు. ఈ రెండు హృదయాల ధ్యానం ఏంటంటే ఒక హృదయం మనకి ఇక్కడ ఉంటుంది, ఇంకొక హృదయం పైన ఉంటుంది సార్. ఈ 2 హృదయాలు ఎవరికైతే పెద్దగా ఉంటాయో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, గొప్ప మహాత్ములు అవుతారు. వాళ్ళు ఏదైనా రంగంలో రాణించాలంటే వాళ్ళు రాణిస్తారు. ఈ ధ్యానం చేయడం వలన మీరు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. ఈ 2 హృదయాల ధ్యానం. దానికి హార్ట్ చక్రాన్ని పెద్ద చేయాలి, క్రౌన్ చక్రాన్ని పెద్ద చేయాలి. చేసి మనం కొంతసేపు ఇక్కడ ధ్యానం చేయాలి, కొంతసేపు ఇక్కడ ధ్యానం చేయాలి. ఈ విధంగా ఈ 2 హృదయాల మీద మన మనసును పెట్టి కానీ ధ్యానం చేస్తే మనకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సార్. ఇప్పుడు మన ఆత్మపై ధ్యానం ఇది డిఫరెంట్ సార్. ఇది చాలా పవర్ఫుల్. ఆత్మ గురించి కొంచెం మనం చాలా డీప్గా చెప్పాం, కొంచెం చెప్పుకుంటే ఒక్కొక్క మన ఎపిసోడ్లో ఆత్మ గురించి ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సార్. వాస్తవంగా ఆత్మ అనేది 2 రకాలు ఉంటుంది సార్. ఆత్మ, జీవాత్మ. బిడ్డ 7వ నెల వచ్చినప్పుడు, 7వ నెల రాగానే ఆత్మ మామూలుగా 45 రోజులకే ప్రవేశిస్తుంది. దాదాపుగా 7th మంత్లో అది ఆత్మ క్రౌన్ చక్రాల్లో ప్రవేశిస్తుంది సార్. ఇక్కడ ప్రవేశిస్తుంది అంటే ఆత్మ వచ్చేప్పుడు ఏమవుతుంది సార్, అది బిడ్డ లోపలికి వస్తుంది. తల్లి ప్రసవించగానే ఆ బిడ్డతో పాటు ఆత్మ బయటకు రాగానే ఆత్మ పైకి వెళ్ళిపోతుంది, జీవాత్మ శరీరంలో ఉండిపోతుంది. ఆత్మ ఎప్పుడు పైన ఉంటుంది సార్. మనకు పైన ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నా ఆత్మ పైన ఉంటుంది, కానీ నాలో జీవాత్మ ఉంటుంది. కానీ దేర్ ఈజ్ ఏ కనెక్షన్ ఫ్రమ్ ఆత్మ నుంచి జీవాత్మకి ఎప్పుడూ కనెక్షన్ ఉంటుంది. ఈ జీవాత్మ నుంచి అదేవిధంగా భగవంతుడు కూడా కనెక్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా మన గ్రహ స్థితి బాగాలేనప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఆత్మ మనకు దూరం అయిపోతుంది సార్. ఆత్మ దూరం అయిపోతుంది అంటే మన గ్రహస్థితి బాగాలేక పూర్వజన్మ కర్మల వల్ల కూడా జరిగితే ఆత్మ దూరం అవుతుంది. దూరం అయినప్పుడు మనం చాలా కష్టాలు పాలవుతాం. ఈ ధ్యానంగా మనం చేస్తూ ఉంటే ఆత్మ దూరం వెళ్ళదు. నువ్వు కష్టంలో ఉన్నావు, నీకు ఏదో విధంగా నేను లోపల పోనీయకుండా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనిషి శరీరాన్ని వదిలేసినప్పుడు ఈ జీవాత్మ మళ్ళీ వెళ్ళి ఆత్మలో చేరిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ట్రావెల్ చేసి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ కూడా చేస్తుంది ఇదే పరిస్థితి. కడుపులోకి ఆత్మ వెళ్తుంది, బయటికి రాగానే జీవాత్మ సపరేట్ అవుతుంది, ఆత్మ సపరేట్ అవుతుంది. మళ్ళీ మన శరీరం వదులుతున్నప్పుడు మళ్ళీ ఆత్మ
రెండు కలిసిపోతాయి అన్నమాట. సో ఈ ఆత్మతో ధ్యానం చేయడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి సార్. మీకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అయిపోతారు మీరు ఈ ఆత్మపై ధ్యానం చేస్తే. ఇంకా మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆత్మపై ధ్యానం చేస్తూ జంట హృదయాల ధ్యానం కూడా చేయండి. ఈ ఆత్మపై ధ్యానం చేయడంలో మీరు పవర్ఫుల్ అవుతారు. జంట హృదయాలు ధ్యానం చేయబోతే ఇది ఈ ఆత్మపై ధ్యానం అనేది ఒక ఫర్టిలైజర్గా పనిచేస్తుంది సార్. ఏ విషయం స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది బాడీలో. అది ఆత్మ ఈ జంట హృదయాల ధ్యానం కూడా చేస్తున్నారు అనుకోండి, అదెవరో ఇదో చేస్తున్నారు అనుకోండి, ఆ స్పీడ్ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా అది ఆత్మ తీయటం వల్ల ఏమవుతుంది సార్, ఇన్కార్నేషన్స్ తగ్గిపోతాయి.